గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2025 సంవత్సరంలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులను అందించిన బంగారం కొత్త ఏడాది ఆరంభంలో కూడా తన జోరును కొనసాగించింది. జనవరి 2026లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ వేదికగా 10 గ్రాముల బంగారం ధర 1,80,779 రూపాయల చారిత్రక గరిష్ట స్థాయిని చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ప్రస్తుతం పసిడి పరుగుకు బ్రేకులు పడినట్లు కనిపిస్తోంది. మార్కెట్ వర్గాల విశ్లేషణల ప్రకారం బంగారం ధరల్లో ఇప్పుడు తిరోగమనం ప్రారంభమైంది. బులియన్ నిపుణుల విశ్లేషణ ప్రకారం రష్యా తన ఆర్థిక విధానాల్లో తీసుకుంటున్న మార్పులే ఈ భారీ పతనానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. అమెరికాతో వాణిజ్యాన్ని మళ్లీ డాలర్ల రూపంలోనే పునఃప్రారంభించే అవకాశాలను రష్యా పరిశీలిస్తున్నట్లు లైవ్ మింట్ నివేదిక వెల్లడించింది. చాలా కాలంగా డాలర్ ప్రాధాన్యతను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న రష్యా నుంచి ఇలాంటి ప్రతిపాదన రావడం అంతర్జాతీయ మార్కెట్లను షాక్కు గురిచేస్తోంది. ఒకవేళ రష్యా మళ్లీ డాలర్ బాట పడితే బ్రిక్స్ దేశాలు ఆశించిన బంగారం ఆధారిత వాణిజ్య ప్రణాళికలు దెబ్బతినే ప్రమాదముంది. అయితే ఈ వార్తలపై మాస్కో నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక వివరణ రాకపోవడం బంగారం కొనుగోలుదారులలో సందేహాలను మరింత పెంచుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంపై భారీగా పొదుపు చేశారు. దీనివల్ల గత ఏడాది కాలంలోనే బంగారం ధర 70% పైగా పెరిగింది. అయితే అమెరికా అధ్యక్షులు ట్రంప్ రాబోయే జూన్ నాటికి ఈ యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో ఉండటం మార్కెట్ అంచనాలను మారుస్తోంది. రష్యా చమురుపై ఆంక్షలు, ఇతర దేశాలపై భారీ సుంకాలు విధించడం వంటి చర్యలు రష్యాను మళ్లీ డాలర్ వాణిజ్యం వైపు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ పసిడి నిల్వల్లో దాదాపు 20% వాటా బ్రిక్స్ దేశాల వద్దే ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న బంగారంలో 50% వాటా ఈ దేశాలకు అనుబంధంగా ఉన్న ప్రాంతాల నుంచే వస్తోంది. గడిచిన 4 ఏళ్లుగా ఈ దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్ వ్యవస్థను దాటవేసేందుకు భారీగా బంగారాన్ని సేకరించాయి. ఉత్పత్తి పెరిగినా అమ్మకాలు తగ్గించడం వల్ల కృత్రిమమైన డిమాండ్ ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు రష్యా వైఖరి మారితే అమెరికా బాండ్లకు గిరాకీ పెరుగుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు బంగారం నుండి పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఔన్సు ధర $3,000 పడిపోయే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశంలోని మధ్యతరగతి వినియోగదారులకు ఇది ఒక రకంగా ఊరటనిచ్చే వార్త. ప్రస్తుతం 1,50,000 పైన ఉన్న తులం బంగారం ధర భవిష్యత్తులో ₹1,00,000 కంటే తక్కువకు, అంటే 90,000 నుండి ₹1,00,000 మధ్య స్థిరపడొచ్చని సెబీ నమోదిత విశ్లేషకులు అనుజ్ గుప్తా, అమిత్ గోయల్ అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ లేదా కాగితపు బంగారం రూపంలో ఉన్న పెట్టుబడులు మొదట అమ్ముడవుతాయని, ఆ తర్వాత భౌతిక బంగారం ధరలు కూడా తగ్గుతాయని వారు విశ్లేషిస్తున్నారు. ధరల్లో వచ్చే చిన్నపాటి పెరుగుదలలు కేవలం తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో పతనం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి మార్కెట్లో అనిశ్చితి ఎక్కువగా ఉన్నందున కొత్తగా బంగారం కొనాలనుకునేవారు మరికొంతకాలం వేచి చూడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, రష్యా అధికారిక ప్రకటనలు వెలువడే వరకు మార్కెట్ స్థిరపడదు. కాబట్టి ఇప్పుడు హడావిడిగా పెట్టుబడి పెట్టడం కంటే మార్కెట్ కదలికలను గమనిస్తూ తక్కువ ధరల వద్ద కొనుగోలు చేయడం శ్రేయస్కరం.